బెంగళూరు రామేశ్వరం కేఫ్లో జరిగిన బాంబు పేలుడుకు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే అనాధికారికంగా తెలుస్తున్న సమాచారం మేరకు గత రాత్రే 4 అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే నిన్న మధ్యాహ్నం శుక్రవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడు ఘటన జరిగింది. తొలుత సిలిండర్ పేలిందని చెప్పి అందరూ భావించినప్పటికీ హోటల్లో మొత్తం కూడా అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ చేరుకొని పరిశీలించగా అది ఒక టైం బాంబ్ పేలినట్టుగా కూడా నిర్ధారణకు వచ్చారు. అయితే నిర్ధారణకు వచ్చిన తర్వాత కూడా ఎన్ఐఏ టీములతో పాటు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో పాటు ఇతర బృందాలన్నీ కూడా చేరుకుని హోటల్ మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ పరిస్థితుల్లోనే రామేశ్వరం కేఫ్లో జరిగిన బ్లాస్ట్కి సంబంధించి పలు కీలక ఆధారాలు సేకరించారు. ఏదైతే బాంబు పేలుడు జరిగిందో ఆ ప్రాంతంలో నట్టు బోల్ట్లతో పాటు చిన్నపాటి బాంబు బ్లాస్ట్కు ఉపయోగించే బ్యాటరీతో పాటు ఇతర వస్తువులన్నీ కూడా కనుగొనడంతో ఇది టైం బాంబ్గా పోలీసులు ధృవీకరణకు వచ్చారు. ఆ సమయం నుంచి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడంతో కేఫ్లోని ఒక సీసీ కెమెరాలో రికార్డ్ అయిన మేరకు బాంబ్ బ్లాస్ట్ జరిగిన దృశ్యాలను సేకరించారు. ఈ దృశ్యాలను ఆధారంగా ఇప్పటికే నిందితుని ఆనవాళ్ళు గుర్తించారు. అయితే నిందితుడు ముందుగా ప్లాన్గా రావడంతో అతను మొత్తం కూడా కళ్ళుకి కూలింగ్ గ్లాస్ పెట్టుకోవడం, మాస్క్ పెట్టుకోవడం, హ్యాట్ పెట్టుకోవడం, తెల్లటి హ్యాట్ పెట్టుకోవడంతో అతని ఫేస్ పూర్తిగా కూడా కప్పబడి ఉండడంతో అతని ఎగ్జాక్ట్గా గుర్తించడం కొంత కష్టతరంగా మారింది. అయితే నిందితుడి కదలికల మీద మొత్తం కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఫేస్ రికగ్నైజేషన్ సాఫ్ట్వేర్ ద్వారా కూడా అతను ఏ ప్రాంతాల్లో సంచరించాడు అనేసి పరిశీలిస్తున్నారు. బెంగళూరు నగర వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలకు ఈ ఫేస్ రికగ్నైజేషన్ సాఫ్ట్వేర్ని అనుసంధానం చేసి ఏదైతే బెంగళూరు కేఫ్లో లభించిన దృశ్యాలను ఆధారంగా కూడా అతన్ని గుర్తించే పనిలో పెట్టారు. తొలుత అతను 12:30 గంటల ప్రాంతంలో ఒక బస్సులో బెంగళూరులోని వైట్ఫీల్డ్ కుందనల్లి ప్రాంతానికి, రామేశ్వరం కేఫ్ ఉందో ఈ ప్రాంతానికి బస్సులో వచ్చాడు. తొలుత బస్సులో వచ్చిన తర్వాత అతను ఇక్కడ లోపలికి వెళ్ళి ఒక రవ్వ ఇడ్లీ కూడా ఆర్డర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రవ్వ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అది తిన్న తర్వాత అతన్ని వెంట తెచ్చుకున్న ఈ బాంబు అమర్చిన బ్యాగ్ని ఆ షింక్ వద్ద ఒక చెట్టు కూడా ఉంది కేఫ్ లోపల, ఆ చెట్టు షింకు మధ్యలో అక్కడే వదిలి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన గంట సమయం తర్వాత ఈ బాంబు పేలినట్టుగా కూడా ఇక్కడ ఆధారాలు లభించాయి. ఆ తర్వాత అతను కేఫ్లో నుంచి రోడ్డు వైపుకి వచ్చి రోడ్డు నుంచి కూడా ఇక్కడ ఒక బైక్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా కూడా మొత్తం ఆధారాలు సేకరించారు. ఈ పరిస్థితుల్లోనే మొత్తం కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బెంగళూరు నగరంతో పాటు ప్రత్యేక బృందాలు ఇటు చెన్నై కానీ కేరళ కానీ వెళ్ళాయి. 10 బృందాలను, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ 10 ప్రత్యేక బృందాలు కూడా ఏదైతే రామేశ్వరం కేఫ్ ఉందో ఈ కేఫ్ హెడ్ ఆఫీస్ తమిళనాడులో ఉంటుంది, చెన్నైలో ఉంటుంది. ఈ చెన్నైలో కూడా ప్రత్యేక బృందాలు వెళ్ళి అక్కడ స్టాఫ్ను కూడా మొత్తం కూడా విచారిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఏ చిన్న ఆధారం కూడా వదలకుండా కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో నిందితుడిని త్వరలోనే, ఎవరైతే బ్లాస్ట్కి కారణమైన వ్యక్తిని త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా ఎవరైతే ఈ బాంబ్ బ్లాస్ట్లో గాయపడ్డారో వారిని అన్నీ కూడా హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించారు. ఒక మహిళ తీవ్రంగా గాయపడడంతో ఆ మహిళకు పూర్తి స్థాయిలో చికిత్స అందించి మొత్తం కూడా త్వరగా కోలుకునే విధంగా కూడా వైద్యులన్నీ కూడా పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నట్టుగా చెప్పారు. ఈ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారికి చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం కూడా ప్రభుత్వం భరిస్తుందని చెప్పి కూడా ఆయన చెప్పారు. అదేవిధంగా బీజేపీ చేస్తున్న ఆరోపణలు కూడా ఖండించారు. గతంలో కూడా మంగళూరులో బీజేపీ పాలనలో మంగళూరులో కుక్కర్ బాంబు పేలిందని చెప్పి, ఈ బాంబు పేలిందని చెప్పి ఆ ప్రభుత్వ టైంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని చెప్పి, ప్రస్తుతం రామేశ్వరం కేఫ్లో జరిగిన ఈ బ్లాస్ట్కి సంబంధించి కూడా గతంలో జరిగిన బ్లాస్ట్లకు ఏమైనా సంబంధం ఉందా, ఇందులో ఉగ్రవాద కోణం, ఉగ్రవాద చర్యలు ఏమైనా ఉన్నాయనే విషయాలన్నింటినీ కూడా పోలీసులు ఆరా తీస్తున్నారని చెప్పి సిద్ధరామయ్య ప్రకటించారు. అయితే పూర్తి స్థాయిలో కూడా మనం ఒకసారి చూడొచ్చు, రామేశ్వరం కెఫే చుట్టూ కూడా పోలీసులు దిగ్బంధించి అనునిత్యం కూడా మొత్తం ఇక్కడ సమాచారం సేకరించడంతో పాటు మొత్తం ఎక్కడ నిందితుడు ఉన్నారు, నిందితుడు ఎటువైపు వెళ్ళాడు బ్లాస్ట్ జరిగిన తర్వాత అనే వివరాలను కూడా
సేకరిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. త్వరలోనే కూడా నిందితుడిని పట్టుకుంటామని చెప్పి కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి ఋత్విక్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.